హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ట్రా చెప్పండి. ఇవాల్టి వీడియో ఏంటంటే ఏపీ 10th క్లాస్ FA2కి సంబంధించి ఫిజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ అండి. టేక్ ఇట్ యాజ్ ఎ మోడల్ క్వశ్చన్ పేపర్. ఈ పేపర్నే ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు, ఎందుకంటే ఈ పేపర్ని ప్రిపేర్ చేసింది గవర్నమెంట్ టీచర్స్ కాబట్టి. ఇందులోంచి మీరు తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ సెట్లో నా దగ్గర 3 ఉన్నాయి. రేపు మార్నింగ్ లోపు మీకు మిగతా కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ స్టే ట్యూన్. అండ్ ఇక్కడ చూస్తే కనుక మొత్తం మనకు క్వశ్చన్స్ చివరిలో మీకు కీ కూడా ఇస్తాను. దానికన్నా చిన్న రిక్వెస్ట్, మీకు వీడియో లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు మన ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ బటన్ ఉంది, అక్కడ వెళ్ళి జాయిన్ అవ్వండి. అండ్ అలాగే ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రం 10th క్లాస్ వాళ్ళు అయితే కనుక తప్పకుండా మీ మార్చ్ ఎగ్జామ్ వరకు మన ఛానల్ తరపు నుంచి ఫ్రీగా మెటీరియల్స్ కానీ, క్వశ్చన్ పేపర్స్ కానీ, వీక్లీ టెస్ట్, గ్రాండ్ టెస్ట్, ప్రతి ఒక్క పేపర్ అయితే మీకు అన్ని ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ పర్సనల్గా వాట్సాప్ నెంబర్కి పంపిస్తాను. అండ్ అలాగే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ చూడండి, ఇక్కడ ఫిజికల్ సైన్స్ సంబంధించి ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. మొత్తం మీకు 7 1 7 చూడండి. మొత్తం మీకు 1 మార్క్ 7 ఉంటాయి. ద హ్యూమన్ ఐ ఫార్మ్స్ ద ఇమేజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఎట్ ఇట్స్ కార్నియా, ఐరిస్, ప్యూపుల్, రెటినా. మీరు ఆన్సర్ తెలిసిన వాళ్ళైతే కమెంట్ చేయండి. సెకండ్ వన్, డిఫైన్ స్కాటరింగ్. థర్డ్ వన్, వాట్ ఈస్ ఆంఫోటరిక్ ఆక్సైడ్, గివ్ అన్ ఎగ్జాంపుల్. మీకు ఆన్సర్ తెలిసిన తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఫోర్త్ వన్, విచ్ నాన్ మెటాలిక్ మెటల్స్ ఈస్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రికల్. అండ్ ఫిఫ్త్ వన్, స్టేట్ ఓమ్స్ లా. సిక్స్త్ వన్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్. మీరు క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ రాసేయండి. అండ్ ఇక్కడ మ్యాచ్ చేయాలి చూడండి. చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఎలక్ట్రిక్ పవర్, ఎలక్ట్రిక్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ కరెంట్ మ్యాచ్ చేయమని చెప్పాడు. సెవెంత్ వన్ చూడండి, ఇఫ్ 2 రెసిస్టర్స్ 3 ohms 6 ohm ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, దెన్ వాట్ ఈస్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద కాంబినేషన్. ఈ 1 మార్క్స్ చూడండి. సెక్షన్ 2 చూద్దాం చూడండి. ఇక్కడ మొత్తం మీకు 4 ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. 4 2 8 చూడండి. వాట్ ఆర్ ద అప్లికేషన్ ఆఫ్ ద థర్మాటిక్ ప్రాసెస్. 9th వన్, వై ఈజ్ టంగ్స్టన్ యూజ్డ్ ఆల్మోస్ట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఫిలమెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ బల్బ్స్. 10th వన్, ప్రిడిక్ట్ అవర్ లైఫ్ వితౌట్ ఎలక్ట్రిసిటీ, రైట్ ఎనీ 2 కాన్సిక్వెన్సెస్. 11th, హౌ డూ యూ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ సిలరీ మజిల్స్ ఇన్ ద వర్కింగ్ ఆఫ్ ఐలాండ్స్. అండ్ ఇవి 2 మార్కులు చూడండి. 4 మార్క్స్ చూడండి. ఇక్కడ మొత్తం మీకు 4 మార్క్స్ మొత్తం 4 ఉంటాయి. 3 ఉంటాయి. 3 4 12 చూడండి. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్. 3 4 12. ఫస్ట్ చూడండి, డ్రా ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. డ్రా ఏ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ షోయింగ్ ఎలక్ట్రిసిటీ రిఫైనింగ్ ఆఫ్ కాపర్, లేదా డ్రా ద ఫాలోయింగ్ సింబల్స్ అనమాట. ఎలక్ట్రికల్ బల్బ్, ఎలక్ట్రిక్ సెల్, అమ్మీటర్, రెసిస్టర్. రైట్ ద యూజెస్ ఆఫ్ మెటల్స్. 13th వన్ చూడండి. 14th, డిరైవ్ హెచ్ ఈక్వల్ టు I² RT అనేది ఇచ్చారు. అండ్ అదని రాసేయండి. లేదంటే సెక్షన్ నెంబర్ 4లో మీకు మొత్తం 2 క్వశ్చన్లు ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 8 మార్క్స్. మీరు మ్యాక్సిమం చార్జ్ ఎప్పుడు వదలకండి, మొత్తం 2 రాసేయండి. ఫస్ట్ చూడండి, అక్షయ్ ఈజ్ అనేబుల్ టు సీ ఫార్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ. ఎక్స్ప్లెయిన్ ద కరెక్షన్ ఆఫ్ హర్ ఐ డిఫెక్ట్ విత్ డయాగ్రామ్, ఆర్ సజెస్ట్ అన్ యాక్టివిటీ టు ప్రూవ్ దట్ ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్ అండ్ మాయిశ్చర్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ కరోజన్. అదొకటి. ఇక్కడ ఇందాక మనం 15 చూసాం కదా, మొత్తం క్వశ్చన్ చూసాం కదా. ఆ క్వశ్చన్ సంబంధించి కీ చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్ ఏమో డి. సెకండ్ వన్, ద ప్రాసెస్ ఆఫ్ రీఎమిషన్ ఆఫ్ అబ్జర్వ్డ్ లైట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ విత్ డిఫరెంట్ ఇంటెన్సిటీ బై ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఇస్ కాల్డ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్. థర్డ్ వన్, ద మెటల్ ఆక్సైడ్స్ విచ్ రియాక్ట్ విత్ బోత్ యాసిడ్స్ యాజ్ వెల్ యాజ్ ద బేస్ టు ప్రొడ్యూస్ సాల్ట్స్ అండ్ వాటర్ ఆర్ నోన్ యాజ్ amphoteric oxides. And fourth one, graphite. Fifth one, Ohm's law. The potential difference across the ends of resistance is directly proportional to the current through it, provided its temperature remains the same. Sixth one is A. Second one is 2 ohms. Eighth one, to join railway track and to repair cracked machine parts. 10th one, we have no electrical appliances, no TV, no computer, no smartphones. 10th ఆన్సర్ అని చూడండి. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. నేనైతే మీకు రిప్లై ప్రయత్నం చేస్తాను. అలాగే రేపు మార్నింగ్ కూడా చూసుకోండి. ఇంకా కుదిరితే మీకు 2 సెట్లు పెడతాను. రేపు ఈవినింగ్ ఇంగ్లీష్ పెడతాను, బయాలజికల్ సైన్స్ పెడతాను, అలాగే సోషల్ కూడా పెట్టేస్తాను. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్, షేర్ విత్ సమ్వన్ అండ్ కీప్ ఇట్ యాజ్ అ స్టేటస్ ఫర్ సమ్వన్ హూ నీడ్ దిస్ వన్. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు మన ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ అవ్వండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ డెఫినెట్లీ ఐ విల్ గివ్ my best and thank you so much for watching the video.